స్మరణ చేస్తూ అలాగే మా అమ్మగారికి నమస్కరిస్తూ నేను ఈరోజు ఈ సుబ్బారెడ్డిగూడెంలో రావడానికి ముఖ్య కారణం మనందరికీ తెలిసిన విషయమే. గ్రామస్తులందరికీ ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ నీళ్లు తాగి ఈ గడ్డను అభివృద్ధి చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో నేను మన గ్రామంలో పార్టీలకు అతీతంగా స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి మన రామ రవితేజ గారికి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళని నా యొక్క తమ్మునిగా భావించి బలపరుస్తూ మీ ముందుకు రావడం జరిగింది. మీకు తెలుసు, ఈ గ్రామంలో గొట్టిముక్కుల శంభయాచారి గారు కీర్తిశేషులు. వారు ఎలాంటి కష్టాలు పడ్డారు, ఎలాంటి బాధలు పడ్డారు, ఎలాంటి సర్వీసు ఈ గ్రామ ప్రజలకు ఇచ్చారు అనేది పూర్తిగా నా కన్నా కూడా ఎక్కువ ఈ గ్రామ ప్రజలకే తెలుసు. ఎందుకంటే నా కన్న తండ్రిని నేను నా 17 సంవత్సరాల వయసులో నేను కోల్పోవడం జరిగింది. కోల్పోయిన తర్వాత నా యొక్క జీవిత పయనం ఎలా ఉందంటే ఒక గాలిపటంలో నా యొక్క జీవిత పయనం ఉంది. గాలిపటం యొక్క దారం తెగిపోతే అది ఎక్కడ పడుతుందో ఎవరికైనా తెలుసా? చెప్పలేము అది ఎక్కడ పడుతుందో. అలా 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 తిరిగి 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 చిట్ట చివరకు భగవంతుడు నన్ను నేను పుట్టిన ఈ గడ్డ మీదనే మళ్ళా తీసుకొచ్చినందుకు మరొక్కసారి భగవంతుని స్మరణ చేస్తూ ఈ రోజు నేను తెలియపరిచేది ఏంటంటే, గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక అంశం తెలియపరచాలనుకుంటున్నా. వారే దేశానికి వెన్నెముకలు కనుక ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగం పట్ల అవగాహనను కలిగి ఉండాలి. ప్రతి మనిషి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి వారి యొక్క జీవితాన్ని భారత రాజ్యాంగం ప్రకారమే జీవించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఆ విషయము గ్రామాలలో చాలా కుంటుపడింది. గ్రామాలలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారము గ్రామ సభలను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేయవలసినటువంటి బాధ్యత తీసుకొచ్చినటువంటి సర్పంచులు ఈ రోజు కొంతమంది అవగాహన లేక ప్రజలను చైతన్యం చేయలేక చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భం. ఇదంతా గమనించిన తర్వాత నేను మొట్టమొదట ఈ దేశ అభివృద్ధి నేను పుట్టిన ఈ సుబ్బారెడ్డిగూడెం గడ్డ నుంచే మొదలు పెట్టాలన్న ఒక సదుద్దేశంతో ముందుకు రావడం జరిగింది. మనకు పర్మిషన్ 3 గంటలు మాత్రమే ఉంది. ఈ 3 గంటలలో మనం ఇక్కడ మన యొక్క ఈ సుబ్బారెడ్డిగూడెం గ్రామంలో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం. మీరు చదివి ఉంటారు మన యొక్క మేనిఫెస్టో ఏందనేది, ఏముందనేది. అంటే మన దేశం యొక్క పరిపాలన ప్రజాస్వామ్యం ప్రకారం జరగాలి, ప్రజల చేత పరిపాలించబడాలి. కాబట్టి ఆ విధంగా పరిపాలించే విధంగా రవితేజ యూత్ ముందుకు రావడం జరిగింది. దీనికి గ్రామ ప్రజలంతా ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తారని చెప్పి నేను భగవంతుని సాక్షిగా నమ్ముతున్నా. కాబట్టి దయచేసి గ్రామ ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎలాంటి పార్టీకి సంబంధం లేదు. మన రవితేజ గెలిచిన తర్వాత ఒకవేళ మీరందరూ గ్రామస్తులందరూ రవితేజను ఏ పార్టీకి పంపిద్దామని చెప్పి కూర్చొని మనమే డిస్కషన్ చేద్దాము. చేసిన తర్వాత ఏ పార్టీకి మెజార్టీ చూపిస్తే ఆ పార్టీలో మనము అవసరమైతే రవితేజను మనము ఉంచి మన గ్రామానికి కావాల్సినటువంటి పనులన్నింటినీ మనము సక్రమంగా చేయించుకుందాము. కాకపోతే ఒకటి అబ్జర్వ్ చేయండి, అధికార పార్టీలో ఉంటే మాత్రమే పనులు అవుతాయి అనేది అసత్యము. ఎందుకంటే ఈ రోజు గ్రామాలలో భారత రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన లేక, పంచాయతీరాజ్ చట్టం పట్ల పూర్తి అవగాహన లేక, అధికార పార్టీకి మనం ఓటేస్తేనే, అధికార పార్టీని గెలిపిస్తేనే మన గ్రామానికి పనులైతాయి, లేకపోతే లేవు అంటారు. కానీ అది అసత్యం అని చెప్పి నేను రోజు మన యొక్క సుబ్బారెడ్డిగూడెం గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు, ప్రతి ఒక్క అన్న చెల్లెలకు, అక్క చెల్లెలకు, అమ్మలకు, నాన్నలకు అందరికి నేను తెలియపరుస్తున్నా. ప్రజలందరూ కష్టపడి దేన్నైనా సాధించవచ్చు రాజ్యాంగం ప్రకారము. ఈ రోజు చట్టము ఎవరికి చుట్టం కాదు. కాబట్టి అధికార పార్టీ ఉంటేనే మన గ్రామానికి పనులైతే అనుకోవడము చాలా 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 అసత్యము. ఇది సత్యం అనే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే వారికి సమాధానం చెప్పడానికి ఇక్కడ మనం సూటిగా ఉన్నాం. భారత రాజ్యాంగంలో ఉంది, ప్రతి పౌరుడు హక్కులను ఉపయోగించుకోవచ్చు అని చెప్పి. మన సుబ్బారెడ్డిగూడానికి నిధులు రావు అధికార పార్టీని గెలిపించకపోతే అనే మాట అసత్యం అనేది నేను 1కి 100 సార్లు మీకు నేను బల్లగుద్ది చెప్పగలను. మీకు ఏం పని కావాలో చెప్పండి. మీరు ఆ పథకానికి, ఆ పనికి మీరు ఎలిజిబుల్ కాదా చూసిన తర్వాత మీరు ఎలిజిబుల్ అనుకుంటే కనుక ఆ పథకం యొక్క నాన్ ప్రకారము మీరు ఉన్నట్లయితే
మీ పథకం మీకు ఎందుకు చెందదో మీ గ్రామ ప్రజల చేతనే మిమ్మల్ని చైతన్యం చేసి మీరే ప్రభుత్వాల మీద పోరాటం చేసి మీ యొక్క హక్కులను సాధించుకునే విధంగా గ్రామ పరిపాలన నడిపించే విధంగా రవితేజ గారు ముందుకు వస్తారు. ఇప్పుడు వారి మాటల్లో మనం విందాం. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుతూ నేను సుబ్బారెడ్డిగూడెం గ్రామ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కావున దయచేసి అందరూ ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేస్తారని మనవి చేసుకుంటున్నా. తర్వాత మనము ఇక్కడి నుంచి మొదలుపెట్టి అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలమాల వేసి అంబేద్కర్ గారిని సంస్కరించుకొని మనము అక్కడి నుంచి ర్యాలీ ప్రారంభించి అక్కడ కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి మొదలు పెడదాం. ధన్యవాదాలు. కళాకారులు మిత్రులు మీ యొక్క పాత్రను మీరు పోషించవలసిందిగా కోరుతున్నాను. కొండలరావు గారు ఎక్కడున్నారు?